యా, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇప్పటిదాకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముంగటి సెషన్ వరకు మనం చాలా మటుకు థియరిటికల్ కాన్సెప్ట్సే చూసాం. ఆల్మోస్ట్ అన్నీ ఒక ప్రాక్టికల్ తప్పితే మొత్తం అన్నీ థియరిటికలే చూసాం. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ మనం ప్రాక్టికల్ చూద్దాం. సో ప్రాక్టికల్ వెళ్ళడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అంతా ఇప్పటి వరకు మనం స్టడీ చేసాం కాబట్టి లెట్ స్టార్టెడ్ విత్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. సో జనరల్గా ఈ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్లో మనం ఏం చేద్దాం అంటే కొన్ని ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేసుకుందాం. కస్టమైజ్డ్ ఏఐ ఏజెంట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేసుకోవడానికి చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయండి. మీకు డే 4 or 5లో సమ్వేర్ వి డిస్కస్డ్ అబౌట్ అ ల్యాండ్ గ్రాఫ్. ఆ ల్యాండ్ గ్రాఫ్ని యూస్ చేసి నువ్వు గ్రాఫికల్ వర్క్ ఫ్లోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వర్క్ ఫ్లోస్లో నోడ్స్ అని, స్టేట్స్ అని ఇలా చాలా చెప్పుకుని వచ్చాం కదా మనం. అట్లాంటిదే మనకి సిమిలర్ టూల్ అదే పర్పస్ కోసం N8N అని చెప్పేసి అని ఒక టూల్ ఉందన్నమాట. సో మనం నెక్స్ట్ ఒక 4-5 సెషన్స్లో ఈ N8N గురించి మచ్ మోర్ డీటెయిల్స్ అయితే మనం చూస్తాం. సో యాక్చువల్గా ఈ N8N అనేది ఏంటి అంటేనండి, వర్క్ ఫ్లో ఆటోమేషన్ ప్లాట్ఫామ్. బేసికలీ ఏంటి అంటే కనుక నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిని నువ్వు ఈ N8Nతో ఆటోమేట్ చేసుకోవచ్చు అని దాని యొక్క మీనింగ్ మాట. ఏంటి సురేంద్ర దీనికి ఎగ్జాంపుల్? సో కన్సిడర్ దట్ నా ప్రోడక్ట్కి లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతుందండి. అంటే జీమెయిల్ యునో గోడాడీలో నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, నాకు ఆ ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది. నాకు ఆటోమేటిక్ రిమైండర్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ N8N అనేది గురించి చెప్పట్లా. ఇలాంటిది సిమిలర్ కైండ్ ఆఫ్ టూల్స్ ఏదో వాటిని యూస్ చేసి మనం అట్లా చేయొచ్చు. నువ్వు ఒక ప్రోడక్ట్ కొన్న వెంటనే నీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ప్రీ డిఫైన్డ్ వర్క్ ఫ్లోస్. ఒక యాక్షన్ జరిగితే ఆటోమేటికలీ ఇంకొక యాక్షన్ అన్నది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఈ అన్నిటిలో టూల్స్లో N8N అన్నది వర్క్ ఫ్లో ఆటోమేషన్కి చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఆ టూల్కి వాళ్ళు ఏఐ క్యాపబిలిటీ యాడ్ చేయడం వల్ల ఆల్రెడీ అది వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేస్తుంది. ఈ వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేసే దానికి ఏఐ క్యాపబిలిటీ యాడ్ చేయడం వల్ల అది మచ్ మోర్ బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ టూల్ కింద చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఉండే ఒక మేజర్ బ్యూటీ ఏంటి అంటే, నువ్వు ఒక సింగిల్ లైన్ ఆఫ్ అ కోడ్ కూడా నువ్వు రాయక్కర్ లేకుండా నువ్వు బంచ్ ఆఫ్ యాక్షన్స్ చేయొచ్చు. ఒక రిసోర్స్ని ఆన్బోర్డ్ చేయొచ్చు, కన్ఫర్మేషన్ ఈమెయిల్ పంపించవచ్చు, ఎక్సెల్ ఫైల్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు, అసర్షన్స్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ వీ కెన్ డూ వితౌట్ రైటింగ్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ ఎ కోడ్ మాట. సో ఇట్లా నువ్వు ఒక సింగిల్ లైనర్ కోడ్ కూడా రాయక్కర్ లేకుండా దీని నుంచి చేస్తున్నావు కాబట్టి ఇది మచ్ మోర్ పవర్ఫుల్ అయింది. సో హియర్ నేను గూగుల్ని ఓపెన్ చేసి N8N అని నేను సెర్చ్ చేశాను. సో హియర్ ఫస్ట్ లింక్ వచ్చింది. స్ట్రైట్ అవే ఐమ్ క్లికింగ్ ఆన్ అ ఫస్ట్ లింక్. ఓకే, నేను ఇది క్లిక్ చేసిన తర్వాత దీని టూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చాను. ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తున్నా. ఐడియల్గా ఈ ట్రయల్ అకౌంట్ మనకి 14 డేస్ ఉంటుందండి. యూజువల్గా మన జీమెయిల్ ఐడి ఇచ్చి మనం అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐ జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్ రైట్ నౌ. నా జీమెయిల్ ఐడి ఎంటర్ చేసి, సో నా జీమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే అది ట్రిగ్గర్ చేశానంటుంది. సో జస్ట్ 1 సెకండ్, నేను లెట్ మీ పుల్ మై వెరిఫికేషన్ కోడ్ అండ్ దెన్ ఐ విల్ లాగిన్ ఇన్ టు దాట్. సో జస్ట్ స్క్రీన్ షేరింగ్ అయితే ఐ జస్ట్ పాస్డ్ ఇట్ ఫర్ ఎ సెకండ్. సో సో నాకు ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. సో లెట్ మీ ఎంటర్ దట్ వెరిఫికేషన్ కోడ్. సో నేను నా అకౌంట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేయట్లేదు. వై? బికాజ్ ఇది ఒక ట్రయల్ అకౌంట్ అండ్ దట్ ఎక్స్పైర్స్ అన్న 14 డేస్. అఫ్ కోర్స్ ఎంత మీకు 14 డేస్లో ఎక్స్పైర్ అవుతున్నా వాళ్ళు ఇంకొక 1 వీక్ మీకు 15 డేస్ ఎడిషనల్ గ్రేస్ పీరియడ్ ఇచ్చినా సరే, స్టిల్ ఐ కెన్ సే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్ అండ్ యూ కెన్ జస్ట్ ప్లే విత్ ఇట్. ఓకే, సో ఇక్కడ నేను ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకున్నా. ఓకే, జగన్నాథం. సో ఐ జస్ట్ గివ్ మై నేమ్. ఓకే, సో వెరిఫై ఐఎమ్ ఏ హ్యూమన్, జస్ట్ వెరిఫై చేస్తున్నా. స్టార్ట్ మై ఫ్రీ ట్రయల్ 14 డేస్ అన్నది నేను ట్రయల్ చేస్తున్నా. స్టార్ట్ ఫ్రీ ట్రయల్. సో హియర్ ఇక్కడ కొన్ని కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. సో నీ డీటెయిల్స్ గురించి చెప్పని, ఇది నేను ఓన్లీ మీ రైట్. సో వాట్ టీమ్స్ యూ ఆర్ ఆన్? సో ప్రొడక్ట్ టీమ్ నేను, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, హ్యావ్ యూ బిల్డ్ సంథింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద పాస్ట్? నాట్ ఎట్. రైట్. సో విచ్ ఆఫ్ దీస్ ద ఫాలోయింగ్ యూ ఆర్ గోనా యూజ్? సెటప్ ఏ వెబ్ హుక్. సో జనరల్గా ఒకటి ర్యాండమ్ ఆన్సర్స్ అయితే మనం పిక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు.
ఓకే. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దట్? నేను గూగుల్‌ని చూసుకొని వచ్చినాను నేను. ఓకే. సో, నీ టీమ్‌లో ఎవరినన్నా నువ్వు ఇన్వైట్ చేయాలి అనుకుంటుంటే యూ కెన్ గివ్ దోస్ నేమ్స్. మనం మన ట్రైల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీ నో నీడ్ టు గివ్ ఇట్ బేసికలీ. ఇదంతా అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఆటోమేటింగ్ అని మనకి ఒక ఆప్షన్ ఉన్నది. ఈ స్టార్ట్ ఆటోమేటింగ్ అన్నదాన్ని గనక మనం క్లిక్ చేస్తే సో, ఇదిగో ఇది నెక్స్ట్ స్క్రీన్‌లోకి తీసుకెళ్తది. ఈ నెక్స్ట్ స్క్రీన్‌లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో, ఐ విల్ కనెక్ట్ యాప్ లేటర్. సో నాకు ఈ యాప్స్ అవసరం లేదు, ఇప్పటికీ నాకు ఈ యాప్స్తో పని లేదు. ఈ యాప్స్తో నేను లేటర్ కనెక్ట్ అవుతాను. సో లేటర్ కనెక్ట్ అయితే ఇదిగో నీకు ఇట్లా ఉంటుంది డిఫాల్ట్గా. సో నువ్వు ఏమైతే చేద్దాం అనుకుంటున్నావో యూ కెన్ గివ్ ఇట్ హియర్. ఫర్ సపోజ్ నేను ఒక న్యూ వర్క్ ఫ్లో అని క్లిక్ చేశాను అనుకో. సో హియర్ నీ వర్క్ ఫ్లోలో నీకు ఏం స్టెప్స్ కావాలి, ఏమేమి ఉండాలి ఇక్కడ, ప్లస్ ఇలా ఈ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఈ టూల్స్లో ఉంటాయి. సో మనము నెక్స్ట్ సెషన్లో we will be looking at how exactly we can create the workflows here on this N8N. సో ఇదే కాదు, ఇంకా మల్టిపుల్ అయితే ఉంటాయి. సో మల్టిపుల్ సెట్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ మనం ఈ టూల్ని యూస్ చేసి అయితే చేస్తాము. సో నెక్స్ట్ సెషన్లో లెట్ us సే అ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ N8N అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.